ఇది మనకి కావాల నుంచి వచ్చిన బండి భయ్యా. ఇది కస్టమర్ కోరిక, నేను ఇట్లకి పెయింటింగ్ చేయించుకోవాలని చెప్పి. ఇంజిన్ కానీ మీరు ఇంజిన్ వర్క్ చేస్తున్నారు కదా, పనిలో పని ఇంజిన్ కేసులు కానీ పెయింటింగ్ చేయించండి భయ్యా. అయితే నా బండిలో ట్యూబ్లెస్ స్టైల్ యూజ్ చేస్తున్నాను. అయితే లోపల ట్యూబ్ వేస్తున్నాను. ట్యూబ్లెస్ చేయమంటే రిమూవ్ చేయలేమన్నారు. మీరైతే చేసేయండి భయ్యా. అయితే ఈ బండి గురించి మీకు క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను భయ్యా. అయితే ఇక్కడ చూడండి, మనం మొత్తం కేసులు అయితే పెయింటింగ్ చేయించు. అయితే కేసులు మొత్తం పెయింటింగ్ అయితే ఊడిపోయింది భయ్యా. చూడండి, ఈ బండి అయితే మనకి కావాల నుంచి అయితే రావడం జరిగింది. అయితే ఈ బండికి మనం ఇంజిన్ అయితే ఓపెన్ చేసి ఇంజిన్ కావాల్సిన స్పేర్ పార్ట్స్, అదే విధంగా ఇంజిన్ కావాల్సిన కస్టమర్ కోరిక మీదగా ఇంజిన్ కేసులకు నాకు పెయింటింగ్ కొట్టి భయ్యా అన్నాడు. అయితే ఈ బండికి అయితే కస్టమర్ చెప్పాడు కాబట్టి మనం ఏం చెప్పామంటే ఇంజిన్ మొత్తం ఫిట్ చేస్తే నేను పెయింట్ గా పెట్టేస్తాను, కొద్దిగా ఖర్చు తక్కువలో అవుతుందని చెప్పాను. అయితే ఈ బండి కొద్దిగా ప్రమాదం శాతం లోపల ఉన్న గేర్ వీల్ అనేది ఒకటి కట్ అయిపోవడంతో, అదే గేర్ వీల్ అనేది లేట్ అవడంతో అయితే కేసు అనేది ఓపెన్ చేసి కొట్టిస్తాను భయ్యా. కొద్దిగా ఖర్చు ఎక్కువ అవుతుంది, నాకు కొద్దిగా రిస్క్ పెరగద్దు అంటే సరే కానీ భయ్యా అలాగే ఓపెన్ చేసి కొడిస్తే కొద్దిగా నీట్గా ఉంటుంది కదా అని చెప్పేసి కస్టమర్ గాని ఓకే చెప్పాడు. అయితే ఇక్కడ చూడండి, మనం మొత్తం కేసులు అయితే పెయింటింగ్ చేయించు. అయితే కేసులకు మొత్తం పెయింటింగ్ అయితే ఊడిపోయింది. ఓకేనా, మొత్తం ఊడిపోయింది. ఇప్పుడు మనం పెయింటింగ్ చేయించాం కాబట్టి ఇంజిన్ అయితే ఈ బండికి ఫుల్ ఇంజిన్ భయ్యా. ఆ తర్వాత ఇంజిన్ సంబంధించిన స్పేర్ పార్ట్స్ కానీ తీసుకొచ్చాం. మనం ఇంజిన్ చేయించుకోవాల్సింది ఇక్కడ కానీ చూసుకుంటే క్రాంక్ లేదుకి ఇచ్చేసి క్రాంక్ రాడు, ఇంజిన్ బేరింగ్ అయితే చేంజ్ చేయించేస్తాం. అదేవిధంగా బోర్ కానీ ఏడు ఉంది, దీనికి సంబంధించిన ఫిస్టన్ కానీ ఏడు ఉంది. ఓకేనా, హెడ్ కానీ క్లీన్ చేయించేసి వాల్ సీటింగ్ చేయించేసి వాల్స్ కానీ ఇక్కడ ఉన్నాయి. ఓకే, ఇవన్నీ మనం ఇంజిన్ ఫిట్ చేసాక రెడీగా అయితే పెట్టుకున్నాం ఈ బండికి. అదేవిధంగా ఇక్కడ చూసుకుంటే కొన్ని స్పేర్ పార్ట్స్. ఈ బండిలో ఇంజిన్లో వర్క్ ఎక్కువ, బాడీలో వర్క్ తక్కువ. లాస్ట్ టైం మనం ఏదైతే నాయుడుపేట బండి చేసినప్పుడు ఏంటంటే దాంట్లో బాడీలో వర్క్ ఎక్కువ, ఇంజిన్లో అసలు వర్కే లేదు. దీంట్లో మొత్తం ఇంజిన్లోనే వర్క్ దీనికి. అయితే ఇక్కడ చూడండి, కస్టమర్ చెప్పినట్టుగా ఏంటంటే కొద్దిగా అవుట్లుక్ చేయి, కొద్దిగా ఇంజిన్ అయితే పర్ఫెక్ట్గా ఉండాలి నాకు అన్నాడు. అయితే మనం దానికి సంబంధించిన ఇక్కడ కానీ చూసుకుంటే ఎక్సలేటర్ కేబుల్ ఒకటి కాస్ట్ అయితే చెక్ చేసుకోండి భయ్ మీరు. 240 రూపీస్ ఎప్పుడైనా కనబడుతుంది ప్రైస్. ఎక్సలేటర్ కేబుల్ ఒకటి, అదేవిధంగా క్లచ్ కేబుల్ ఒకటి. ఓకేనా, అదేవిధంగా ఇంజిన్ కావాల్సిన టైమింగ్ చైన్, మీరు ఎప్పుడైనా ప్రైస్ చెక్ చేసుకుని ప్రైస్ రైట్ ఉందంటే ఓకేనా, ఇది ఒక టైమింగ్ చైన్ ఒకటి. అదేవిధంగా హ్యాండిల్ వెయిట్, ఓకేనా, బాడీకి సంబంధించిన హ్యాండిల్ వెయిట్ దీని మీద రేటే లేదు. అదేవిధంగా ఇక్కడ ఒక హ్యాండిల్ వెయిట్ ఉంది, ఒక్కో వెయిట్ 277 రూపాయలు అయితే హ్యాండిల్ వెయిట్లు 2. అదేవిధంగా గ్రిప్, ఇది లెఫ్ట్ సైడ్ గ్రిప్ 84 రూపాయలు, రైట్ సైడ్ గ్రిప్ వచ్చేసి 135 రూపాయలు అండ్ ఎక్సలెటర్ గ్రిప్. ఓకేనా, అదేవిధంగా ఫ్రంట్ బ్రేక్ లివర్ ఒకటి. ఓకేనా, ఇది హెడ్ డమ్మీ క్యాప్ 73 రూపాయలు. ఈ హెడ్ డమ్మీ క్యాప్ ట్రిప్ పెరుగుతూనే ఉంది. ఓకేనా, ఇది ఇంజిన్లకు సంబంధించింది. అదేవిధంగా వాల్ సీల్స్ 86 రూపాయలు. అదేవిధంగా ఇంజిన్ ఆయిల్ ఫిల్టరు 46 రూపాయలు. అదేవిధంగా ఇక్కడ చూసుకుంటే బ్యాక్ ఇండికేటర్ లోగుతున్నాయి బండికి. లోపల చూస్తారు బండి ఇండికేటర్ లోగుతున్నాయి కాబట్టి లోపల సంబంధించిన దానికి సంబంధించిన క్లాంప్ అయితే కట్ అయిపోయింది. మనం టీవీఎస్ షోరూంలో తీసుకొచ్చాం. ఈ క్లాంప్ వేసి బిగిస్తే ఇండికేటర్లు కదలకుండా ఉంటుంది, మడ్గాడు కానీ కదలకుండా ఉంటుంది. అందుకని ఈ క్లాంప్ అది ఒకటి తెచ్చాం. అదేవిధంగా ఇంజిన్ సంబంధించిన ఒక ఆయిల్ డ్రై బోల్ట్ ఒకటి తెచ్చాం. ఓకేనా, ఆయిల్ డ్రై బోల్ట్. అదేవిధంగా లాక్ సెట్ చూసుకుంటే 1054 రూపాయలు. అదేవిధంగా చైన్ కిట్ కాస్ట్ చూసుకుంటే 1330 రూపాయలు. అదేవిధంగా ఇక్కడ చూసుకుంటే క్లచ్ సెట్ 370 రూపాయలు. ఇంకా నెక్స్ట్ చూసుకుంటే 4 పుట్రెస్టులు. ఓకే, ఈ పుట్రెస్టులు మామూలు వేస్తే తప్పితే అవకాశం ఉండదు, ఎందుకంటే ఈ ప్లేట్లు, ఈ కాటర్ పిన్లు ఒరిజినల్ రావు, అది ఒకటి మనకి మైనస్. అందుకని ఈ మామూలు వేస్తుంటాను. మీరు లాస్ట్ టైం బండిలో చూసినా సరే లోకల్గా కనబడుతుంది. ఆ తర్వాత చూసుకుంటే క్లచ్ స్టీల్ ప్లేట్లు 237 రూపాయలు. ఆ తర్వాత క్లచ్ సెంటర్ 177 రూపాయలు. ఆ తర్వాత క్లచ్ హబ్ 345 రూపాయలు. ఆ తర్వాత క్లచ్ ప్లేట్లు 960 రూపాయలు క్లచ్ ప్లేట్లు. ఇంకా నెక్స్ట్ చూసుకుంటే మీటర్ ఫ్లాప్ అంటే మీకు ఐడియా ఉంది కదా, ఇదే మీటర్ ఫ్లాప్. ఓకేనా, ఇదైతే ఒకటి కొనుక్కొచ్చేస్తాను. అదేవిధంగా ప్యాకింగ్ కిట్ ఒరిజినల్ అయితే అడగబాబు అని చెప్పేస్తారు. ఇది మనకి బండ్లకు సంబంధించిన సామాను. బండి అయితే ఇక్కడైతే పెట్టేసి పార్క్ చేసాం. అదేవిధంగా ఈ బండికి సంబంధించిన మీటర్ కానీ అయితే రిపేర్ చేసుకొచ్చేసాను. ఈ మీటర్ ఫ్లాప్ అనేది కట్ అయిపోయింది, కనబడుతుంది, కట్ అయిపోయింది. మీటర్ కానీ రిపేర్ చేసుకొచ్చి ఆడో పెట్టాను భయ్యా. ఈ పల్సర్ మీటర్ 2 మీటర్లు ఒకేసారి రిపేర్ చేసుకొచ్చాను. దేడుంది ఇది మీటర్. లోపల డిస్ప్లే అన్నీ పోయింటే డిస్ప్లే అంతా చేంజ్ చేయించేసి ఇక్కడ పెట్టినాను. మనకి ఇంజిన్ వర్క్ కానీ రెడీ అయిపోయింది అనుకో, నెక్స్ట్ బాడీ వర్క్ మనం స్టార్ట్ చేస్తుంది. ఓకేనా, ఇంజిన్ వర్క్ రెడీ అయిపోగానే బాడీ వర్క్ స్టార్ట్ చేస్తుంది. మనం ఇంజిన్ అంతా ఫిట్ చేసుకుని మీకు ఇంజిన్ బీటింగ్లో కలుసుకుంటాను భయ్యా నేను, అంతే కదా. ఇంజిన్ బీటింగ్ ఎలా వచ్చిందో మీకు తెలియాల్సింది. ఇక్కడ దీంట్లో వాడే సామాన్ చూపించేస్తాను, కస్టమర్ చెప్పినట్టుగా మీటర్ రిపేర్ చూపించేస్తాను. అదేవిధంగా ఏంటంటే ఇంజిన్ అయితే ఫిట్ చేయాలి, దానికి సంబంధించిన ఒక గేర్ వీల్గా ఇరిగిపోయింది. ఆ గేర్ వీల్గా మీకు చూపిస్తే ఇక్కడ పెట్టినాను. ఇదండి పుట్రెస్ట్ ప్లేట్లు అవి కానీ పెండి చేయమాడు చెప్పలాగా మీకు. పుట్రెస్ట్ ప్లేట్లు 2 ప్లేట్లు, వెనక సీట్ రింగు. ఓకేనా, అదేవిధంగా చైన్ ఆఫ్ కవరు. ఓకేనా, చైన్కి ఆఫ్ కవరు. ఇవన్నీ మీకు గేర్ వీలు దీంట్లో వేసి ఉంటాను నాకు తెలిసి.
ఇరిగిపోయింది కాబట్టి దీంట్లో పడేస్తుంటా. ఓకేలే, మళ్ళీ ఎప్పుడైనా కనబడితే చూపిస్తా కానీ మీకు. ఓకే, అపాచీ గేర్ వీల్ ఇరిగిపోయింది. మీకు ఇటీవల షార్ట్స్లో కానీ నేను చూపించా. ఈ గేర్ వీల్ ఇరిగిపోయింది, ఈ గేర్ వీల్ ఇరిగిపోయింది. లేదు ఏడుంది, దానికి తెప్పించా కదా సెకండ్ హ్యాండ్ గేర్ వీల్స్ అన్నీ, దాంతోపాటు వేసి అక్కడ పెట్టేసాను. ఇది గేర్ వీల్స్ ఈ కాదు, ఈ దాంట్లో ఇరిగిపోయిన గేర్ వీల్ చూపిస్తాను మీకు. ఇదండి, ఇది ఇక్కడ ఇరిగిపోయింది గేర్ వీల్. అందుకని మొత్తం అపాచీ సంబంధించిన గేర్ వీల్స్ మొత్తం సెకండ్ హ్యాండ్ తెప్పించా. కొత్తగా వేయలేదంటే కొత్తగా ఆలోచించి బాబు భయ, చాలా చిరాకు వస్తుంది నాకు. ఎందుకంటే ఈ పల్సర్ ఇంజిన్ కనబడుతుంది కదా, ఈ బండికి 5th గేర్ వీల్ పోయిందని తిరిగి లాస్ట్కి ఇసుకొచ్చేసి దీనికైనా మొత్తం సెకండ్ హ్యాండ్ గేర్ వీల్ సెట్ తెప్పించేసి దానికి కావాల్సిన 5th గేర్ వీల్ ఒకటే వాడా. అయితే ఇక్కడ గుర్తుపెట్టుకోండి భయ, గేర్ వీల్ చేంజ్ చేస్తున్నాం అంటే లోపల అరిగిపోయి ఉంటుంది, అంతేగాని ఇరిగిపోదు. ఇప్పుడు దీనికి ఇరిగిపోయింది, ఈ అపాచీ బండికి దానికి అరిగిపోయింది, ఇరిగిపోతే కంపల్సరీగా చేంజ్ చేయాలి. అరిగిపోయింది అప్పుడు ఏంటంటే సౌండ్ క్రియేట్ అవుతుంది కాబట్టి అందుకని అలా చేస్తుంటాం. ఇది భయ్యా, ఇంకా ఎంతసేపు చెప్పుకుని టైం వేస్ట్. నేనైతే ఇంజిన్ ఫిట్ చేసుకుని మీకు ఇంజిన్ బీడింగ్లో కలుసుకుందామా, లెట్స్ గో. ఓకే భయ్య, టోటల్గా అయితే ఇంజిన్ అయితే రెడీ అయింది. ఇంజిన్ రెడీ అయింది కాబట్టి మనం బాడీ కానీ తీసుకొచ్చి లైన్లో పెట్టాము. ఆల్మోస్ట్ కస్టమర్ కోరిక ఏంటంటే, కోరిక కాదు అది ఒకటి అనుకోండి, ఏదో ఒకటి. ఇక్కడ కానీ చూసుకుంటే భయ్య మాది టైర్లు అయితే నేను ట్యూబ్లెస్ టైర్లు అయితే కొన్నాను. అక్కడ అలాయ్ వీల్స్ని ట్యూబ్లెస్ రిమూవ్ చేయమంటే చేయలేమన్నారు. అందుకని లోపల రిమూవ్ అయితే చేయించినాను. మీరట వీల్స్కి పెయింటింగ్ చేపించేసి దీన్ని ట్యూబ్లెస్ చేపించేసి టైర్లో ట్యూబ్ తీసి ట్యూబ్లెస్ చేసేయండి అని చెప్పాడు. అయితే మనం ట్యూబ్లెస్ అయితే చేసాం. అయితే మనం ఏ బండికైనా సరే, కానీ అలాయ్ వీల్స్ బండి ఏ బండి అయినా మనం ట్యూబ్లెస్ చేసుకోవచ్చు, దాని గురించి ప్రాబ్లం అదేం లేదు. అయితే ఒకటి మీరు ఆలోచించాల్సింది, లోపల పెయింటింగ్ అనేది బాగుండాలి, లేకపోతే ట్యూబ్లెస్ చేసుకుంటున్నాం అనగా పెయింటింగ్ వేసుకోవడం మంచిది. అయితే చాలా వరకు ఏంటంటే పెయింటింగ్ చేయకపోయినా సరే 80% వెహికల్స్ సెట్ అవుతుంది, 20% వెహికల్స్ మాత్రం రిపీట్ అవుతున్నాయి. ఎక్కువ బండి కానీ చూసుకుంటే పల్సర్ వెహికల్స్కి, అదేవిధంగా హీరో హోండా స్పెండర్స్ ఉన్నాయి కదా, ఐట్లకి అయితే లీక్ వస్తుంది, రిమ్ లీక్. మిగతా వెహికల్స్కి అయితే ఏం లేదు, మీరు ట్యూబ్లెస్ అయితే చేయించుకోవచ్చు, బయటపడలేదు. ఓకే, ఇక్కడ కానీ చూసుకుంటే బాడీ కానీ మొత్తం రెడీ అయిపోయింది. వీల్స్ అన్ని ఎందుకు ఓపెన్ చేశాను ఇంజిన్తో పాటు అంటే, మనం ఇంజిన్ కానీ పెయింటింగ్ చేయవచ్చు. అదేవిధంగా కస్టమర్ ఏంటంటే అన్న భయ్య ఈ పుట్రస్ ప్లేట్లకి, సైలెన్సర్కి, ఓకేనా, సైలెన్సర్కి ఇట్లా కొద్దిగా చేపించేయండి, అవి అంతా పెయింటింగ్ ఊడిపోయింది, గలీజ్గా ఉందని చెప్పన్నాడు. సరే కస్టమర్ ఎంతవరకు చెప్పాడు అంతవరకు అయితే మనం పెయింటింగ్ చేపించేస్తాం. వీల్స్ ట్యూబ్లెస్ చేపించేసి వీల్స్ కానీ పెయింటింగ్ చేపించేస్తాం. అదేవిధంగా ఇంజిన్ కానీ అయితే పెయింటింగ్ చేపించి రెడీ చేసాం. ఇప్పుడు ఇంకేముంది, బండికి బెడ్డింగ్ ఎత్తి ఇంజిన్ బెడ్డింగ్ అయితే తినిపిస్తా. దానికంటే ముందు నేను టైర్లు ఫిట్ చేసుకుంటాను. మీకు స్పేర్ పార్ట్స్ కానీ ఇందాక ఇంజిన్ సామాన్తో పాటు చూపించేస్తాను. ఓకేనా, దీనికి చైన్స్ ప్యాడ్లు కానీ, లాక్ సెట్ కానీ, మీటర్ ప్లాప్ కానీ, మీటర్ రిపేర్ కానీ, వీల్స్ మొత్తం అయిపోయింది. ఇక్కడ లోపల మడ్గాడ్ క్లాంప్ చూపించాను ఇందాక. ఇదండి, ఇక్కడ క్లాంప్ కట్ అయిపోవడం వల్ల ఈ మడ్గాడ్ అనేది ఊగుతుంది. అందులో ఏంటంటే ఇండికేటర్లు కానీ ఫిట్టింగ్ కతక్కుండా ఉండవు, ఊగులాడుతూ ఉంటాయి. ఓకేనా, ఇది క్లాంప్ పెట్టి చూడండి నీట్గా. ఈ క్లాంప్ కట్ అయిపోయింది లోపల. ఓకే, నా క్లాంప్ కట్ అయిపోయింది. ఓకే, మనం తెచ్చేసాము. బిగించేటప్పుడు ఉంటుంది సినిమా, ఆ బోల్డ్ వాడాలి కదా, అలా ఉంటుంది టీవీఎస్ బండ్లతో పంచాయతీ. ఎందుకంటే ఇది ఎక్కువ స్క్రూ ఐటమ్ వాడతాడు, బోల్డ్ ఐటమ్ వాడు, అది ఈ బండ్లతో రిస్క్. ఓకే, టోటల్గా అయితే మనం ఇంజిన్ బీటింగ్లో కలుసుకుందామా. ఓకే బే, చూడండి వీల్స్ అయితే బిగించాను, అదేవిధంగా బ్యాక్ వీల్ కానీ బిగించాను, చైన్స్ ప్యాడ్ కానీ కొత్త చేసుకునేసాను, ఇంజిన్ కానీ బెట్టింగ్ ఎత్తేసాను, బండి కానీ స్టార్ట్ చేశాను. మీకు బండి అయితే స్టార్ట్ చేస్తాను. ఓకే మీ టోటల్గా అయితే ఇంజిన్ స్టార్ట్ చేస్తాం కాబట్టి ఇక్కడి నుంచి ఏం చేస్తాం, మనం బండి మొత్తం రెడీ అయిన తర్వాత ఏం చేస్తాం, మనం సర్వీస్ పెడతాం కదా. సర్వీస్ పెట్టే ముందర ఏం చేస్తాం, ఆ పని చేద్దాం భయ్య దీనికి. ఎందుకనంటే ఆల్మోస్ట్ ప్యానల్స్ అన్నీ ఓపెన్లో ఉన్నాయి, మిగతా ప్యానల్స్ అన్నీ పెయింటింగ్ చేయించినాం. అయితే ఇలాగే కానీ నీట్గా వాటర్ వాష్ చేయించేసాం. అందుకే ట్యాంక్కి, ఇంటికి, సీట్ ప్యానల్స్ ఏం లేకుండా, ముందర ఎట్లెట్ ఏం లేకుండా మొత్తం డీజిల్ కొట్టేసి ఒక అరగంట నానబెట్టేసి మళ్ళీ అయితే వాటర్ వాష్ పెట్టేసి నీట్గా ఫ్రెష్ అయిన తర్వాత మొత్తం బిగించుకుంటా వచ్చామంటే ఎలా ఉంటుంది, మన సొంత బండిలా ఉంటుంది. అయితే స్టార్ట్.
చూసారు కదా మన వర్క్ అనేది ఈ విధంగా ఉంటుంది. టోటల్గా అయితే బండి రెడీ అయింది. ఇప్పుడు బండి రెడీ అయిన తర్వాత బండి డ్రైవింగ్ అని చాలా సూపర్గా ఉంది. అయితే మీకు తర్వాత చెప్తాను. ఇక్కడ కానీ చూసుకుంటే బండిలో ప్రాబ్లమ్స్ అనేది ఆల్మోస్ట్ మీకు అన్నీ చూపించాను అనుకుంటా. ఇంజిన్ అండ్ కొన్ని పెయింటింగ్ అదే చేయించాను. అయితే ఇక్కడ నేను ఒకటి పోయి నేను కోరుకునే నా అక్కడికి వచ్చే కస్టమర్లు ఏంటంటే మంచి ఫీల్ ఇవ్వాలి. ఎక్కడి నుంచి చూడండి, నేను ఎప్పుడైనా సరే కస్టమర్ కూర్చున్న సీటింగ్లోకి ముందరకు చూస్తే అంతే, ఇంకా అక్కడికి ఫిదా అయిపోవాలి. బండి ముందర చూడంగానే ఫిదా అయిపోవాలి, ఇంక బండి తోలితే కాదు. ఆ విధంగా అయితే మనం ముందర అయితే గ్రిప్ సెట్ కానీ హ్యాండిల్ వెయిట్స్ కానీ ఇవన్నీ అయితే వేసి దీనికి స్టిక్కరింగ్ అయితే దొరకపోతే మన ఇర్ఫాన్ గారు రెడీమేడ్గా స్టిక్కరింగ్ వేయించి లోపల డిస్ప్లేలో వేయించేసి అదేవిధంగా లివర్ సెట్, ఇటుపక్క గ్రిప్ సెట్, ఇంకా ముందర 4 కప్పులు 4 కాయలు. అయితే ఇక్కడ ఒక డౌట్ వచ్చేస్తుండొచ్చు, మీకు వీడియోలో ఎక్కడ 4 కప్పులు 4 కాయల గురించి మీరు చూపిలేదే అనుకుంటారు. కస్టమర్కి మెయిన్ డౌట్ వస్తుంది భయ్ మీకంటే ముందు. అయితే ఇక్కడ నేను చూపిస్తే చేసినట్టు కాదు. అయితే చూడండి భయ్, వీడియో చూడండి. ఓకే భయ్, చూడండి ఇక్కడ నేను చూపిస్తేనే చేసినట్టు కాదు, చూపిపోతే చేయనట్టు కాదు. కస్టమర్ చెప్పిన ప్రతి ప్రాబ్లం నేను గుర్తుపెట్టుకుంటాను. కంపల్సరీగా ఏంటంటే బండి ఓపెన్ చేసే ముందు ఒకసారి ట్రయల్ చూస్తాను నేను. అంటే ఆ బండి వచ్చి 2 నెలలు కావచ్చు 3 నెలలు కావచ్చు, కంపల్సరీగా నేను ట్రయల్ చూసిన తర్వాత ఓపెన్ చేస్తాను. ఈ బండి కానీ మీకు నేను ఇప్పుడు ఏదైతే మీకు బండి చూపించానో అక్కడికి నేను ఫైనల్ చేసి అక్కడ ప్రాబ్లమ్స్ మొత్తం చెప్పేద్దాం అనుకున్నాను. అయితే కస్టమర్కి కానీ లేకపోతే కస్టమర్ అనుకోండి మెయిన్ పరి బ్రదర్ 4 కప్పులు చెప్పాడే, ముందర 4 కాయిల్ సీలు 4 కాయిల్ చేంజ్ చేస్తా అని చెప్పి అది చూపించకుండా వీడియోలో కట్ చేశాడు. అసలు చేశాడు లేదన్నా డౌట్ వచ్చేస్తుంది. అలా కాదు భయ, నేను కంపల్సరీగా మన షెడ్లో పెట్టిన ప్రతి వెహికల్కి ఉన్న ప్రాబ్లమ్స్ అనేది కంపల్సరీగా నేను చెక్ చేస్తాను. మై సబ్స్క్రైబర్ వెహికల్స్ లేదంటే అంటే ఎంతవరకు ఒక 20-25 మినిట్స్ వరకే ప్లాన్ చేస్తాను. ఏది మై సబ్స్క్రైబర్ వెహికల్. అదే సబ్స్క్రైబర్స్ కౌంట్లో పడింది అనుకో, అదే 18th వెహికల్ 17th వెహికల్ అంటుంటారు కదా మై సబ్స్క్రైబర్ పడితే, అక్కడ ఏంటంటే 30 మినిట్స్ అని 40 మినిట్స్ అని మొత్తం సామాన్తో పాటు మొత్తం చూపించుకుంటా పోతుంటా. అది వేరే, అంటే అది హై బడ్జెట్ బండ్లు అయిపోతాయి, అందుకని మొత్తం చూపించుకుంటుంటా. ఇక్కడ మై సబ్స్క్రైబర్ వెహికల్స్ ఏంటంటే కొద్దిగా ఒక 20 మినిట్స్లో సింపుల్గా చూపించేద్దాం అని చెప్పి ప్లాన్ చేస్తాను. ఇక్కడ చూడండి, ఈ బండికి అయితే 4కి అయితే సౌండ్ వస్తుంది. 4కి సౌండ్ వస్తుంది కాబట్టి నేను పై కప్ ఒకటే చూసా, అంటే సౌండ్ వస్తుంది కంపల్సరీగా మార్చాలని ఫిక్స్ అయిపోయాను. ఇక్కడ పై కప్ వరకే చూసారా ఎట్ అయిపోయిందో, 4కి సౌండ్ వస్తుంది. అదేవిధంగా 4 కాయిల్ సీల్ చేంజ్ చేసడానికి ఆ అంగట్లో పెట్టినాను భయ. ఎక్కడైతే 4 కాయిల్ సీల్ డౌన్ చేసి ఎక్కడైతే పెట్టినాను అది. అదేవిధంగా 4 కప్పులు అయితే చూసేయండి. 4 కప్పులు తెచ్చుకునేసాను. 4 కప్పులు కానీ చూసుకుంటే 440 రూపాయలు 4 కప్పులు. మనం అంటే మీకు సామాన్తో పాటు చూపలేదు కదా 4 కప్పులు. ఇలాంటివి ఏంటంటే ఓపెన్ చేసిన తర్వాత కొన్ని సామాన్ తెచ్చుకుంటాం భయ్య. అంటే మీకు ఇందాక ఇంజిన్ చేసినప్పుడు చూపిస్తే సామాన్య ఫైనల్ కాదు, మళ్ళీ బండి బిగిస్తున్నప్పుడు ఈ పడవచ్చు, వెనక నెంబర్ ప్లేట్ పడవచ్చు, నెంబర్ ప్లేట్ క్లాంపులు పడవచ్చు, నెంబర్ ప్లేట్ స్టిక్కరింగ్ పడవచ్చు, ఇంకా ఇంజిన్ ఆయిల్ కనబడలేదు మీకు, ఇంజిన్ ఆయిల్ పోయచ్చు, చాలా ఉంటాయి. ఆడికే ఎండు కాదు, తెచ్చిన సామాన్తో అయిపోదు సబ్జెక్టు. తర్వాత చాలా సామాన్ ఉంటాయి. ఆ విధంగా 4 కప్పులు. అదేవిధంగా 4 కాయిల్ సీల్స్ కానీ పనిలో పనిగా చూసేయండి భయ్య. చూడండి ఇక్కడ ఏంటంటే మనకి ఆ కంప్లైంట్ మీద మనం ఓపెన్ చేసాం, ఆల్మోస్ట్ 4 కాయిల్ అనేది చేంజ్ చేస్తాం. పనిలో పనిగా ఒకసారి ఆయిల్ సీల్ టెస్ట్ చేస్తాం. ఇదేం పెద్ద కాస్ట్ కాదు కదా. ఇక్కడ చూడండి తుప్పట్టు ఉంది, అంటే లోపల ఉన్న స్ప్రింగ్ ఏదైతుందో పైన లాక్కు, అదేవిధంగా ఆయిల్ సీల్ సైడ్లో చెక్ చేస్తే డ్యామేజ్ జరిగింది. ఓకేనా. అదేవిధంగా ఇది కానీ చూడండి, అంటే ఇక్కడ ఒకటి పోయింది కాబట్టి పనిలో పనిగా దీన్ని కానీ మార్చేస్తున్నాను. ఇది కానీ చెక్ చేయండి, సైడ్లో తుప్పట్టుంది. తుప్పట్టిందంటే ఈ లాక్ తుప్పే. ఈ లాక్ తుప్పు పోయి లోపల స్ప్రింగ్ ఏదైతుందో ఆ స్ప్రింగ్ని డ్యామేజ్ చేస్తుంది. తర్వాత ఆయిల్ సీల్ అనేది వదిలేస్తుంది, తర్వాత ఆయిల్ లీక్ వస్తుంది. మళ్ళీ కస్టమర్ ఇది చూడండి మెయిన్ ఉండు, లాక్ ఓపెన్ చేస్తే మీకు అర్థం అవుద్ది. చూడండి చూసారు, కట్ అయింది ఆయిల్ సీల్. ఓపెన్ చేసాం, ఇక్కడ ముందర వరకు మళ్ళీ పని లేకుండా 4 కప్పులతో పాటు 4 కాయిల్ సీలు 4 కాయిల్ మార్చేస్తామంటే ఇంకా కస్టమర్ మళ్ళీ దీన్ని కలబెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఇప్పుడు 4 కప్పుల వరకు వేసాం అనుకో, మళ్ళీ 4 కాయిల్ సీల్ లీక్ రాను, మళ్ళీ ఓపెన్ చేసుకోను, మళ్ళీ ఎందుకు రచ్చంతా ఒకేసారి వేసేస్తే పని అయిపోయా. ఓకేనా. టోటల్గా అది మనం ఓపెన్ చేసిన కాడికి ప్రాబ్లమ్స్ ఏమన్నాయి అక్కడ వరకు చెక్ చేద్దాం. అంటే మన కంటికి ఇప్పుడు 4కి ఓపెన్ చేసాం, 4 కాయిల్ సీల్ ఏం పాపం చేసి ఆయిల్ వీక్గా ఉంది, ఆయిల్ డౌన్ చేశాను, ఆయిల్ డౌన్ చేసిన తర్వాత ఆయిల్ సీల్ కానీ చెక్ చేసాం అనుకో, ఆడకి పని అయిపోద్ది. మన కాడికి వచ్చినప్పుడు హై బడ్జెట్ బిల్ ఎందుకు వస్తుంది తెలుసా, ఇందుకు అవేది. ఇప్పుడు 4 కప్పులు పోయినా ఒకటే వేయచ్చు కదా, ఆయిల్ సీల్తో మనకేం పని. అంటే కస్టమర్ మళ్ళీ ఓపెన్ చేసుకొని మళ్ళీ చేసుకోకూడదు. మనం ఇక్కడ వరకు ఓపెన్ చేసి ఆడి వరకు అయిపోవాలి. మన కంటే కనబడిన ప్రాబ్లం ఆడికి అయిపోవాలి అంతే. అది భయ్య, నేను చూపిస్తే చేసినట్టు కాదు, చూపిపోతే చేయనట్టు కాదు. ఒక్కోసారి ఆ బిట్స్ అనేది కట్ చేయడం ఒక్కోసారి కట్ చేస్తాను, ఎందుకంటే వీడియో లెంత్ పెరిగినప్పుడు కట్ చేస్తుంటాను. ఆ విధంగా ఏంటంటే వీల్స్ పెయింటింగ్ చేయించేసాను, ఇంజిన్ కానీ పెయింటింగ్ చేయించి ఇంజిన్ కానీ పర్ఫెక్ట్గా ఉంది, బీటింగ్ కానీ చాలా కరెక్ట్గా ఉంది. అయితే కస్టమర్ జర్కింగ్ ప్రాబ్లం అని చెప్పి జర్కింగ్ ప్రాబ్లం కానీ ప్రెజెంట్ అయితే లేదు. అది ఎందుకు లేదని నాకు తెలియదు. నేను కార్బోరేటర్ క్లీన్ చేసి ఎయిర్ ఫిల్టర్ చేంజ్ చేస్తాను, ఆడికి క్లియర్ అయిందో ఏమైందో ఏదో ఒకటి అయిపోయింది. ఆ తర్వాత కానీ చూసుకుంటే సైలెన్సర్ పెయింటింగ్ చేయించాను, పుట్రస్ ప్లేట్ పెయింటింగ్ చేయించేసాను, ఇంకా లోపల బ్యాటరీ క్లిప్లు అయిపోయింటే అవి క్లిప్లు అయి చేంజ్ చేస్తాను. ఇంకా బ్యాక్ వీల్ విషయానికి వస్తే బ్యాక్ వీల్ కానీ మీకు మెయిన్ చెప్పాం కదా, టైర్లు ట్యూబ్ వేస్తుంటే మనం ట్యూబ్లెస్ చేసాం. ఇక్కడ చూసారా ట్యూబ్లెస్ మోత్ అనేది అవి వేయించేస్తాం. అవి
ఓకేనా. అదేవిధంగా ఇంక నెక్స్ట్ కానీ చూసుకుంటే బ్యాక్ వీలు, చైన్ స్ప్రైడ్లు, బ్యాక్ మడ్గాల్లో నెంబర్ ప్లేట్ వచ్చి పల్సర్ టైప్ యూస్ చేస్తాం. లోపల క్లాంప్ యూస్ చేస్తే మనకి టీవీఎస్ అపాచీ లోకల్ నెంబర్ ప్లేట్ వస్తాయి. అది బోల్డ్ ఇక్కడ ఉంటాయి, గుర్తుపెట్టుకోండి. అపాచీ ఏడు ఉంటాయి. ఇక్కడ వచ్చిందంటే మనం లోపల క్లాంప్ టైప్ వాడినట్టు. ఇది చాలా బాగుంటుంది, ఒరిజినాలిటీ ఉంటుంది. ప్లేట్ తొందరగా డ్యామేజ్ కానీ కాదు. ఓకేనా. అది ఇంకా నెక్స్ట్ కానీ చూసుకుంటే సీట్ రింగ్లు అనేది పెయింటింగ్ అది చేపించేసాం. ఇంకా చెప్పుకునేందుకు ఏముంది భయ, ఇటు పక్క 4 పుట్రెస్ట్లు ప్లేట్ 2 పెయింటింగ్ చేయించాం కాబట్టి ఈ పుట్రెస్ట్లు ఎందుకులే మళ్ళీ పాతవని చెప్పేసి 4 పుట్రెస్ట్లు అయితే మొత్తం కొత్తవి అయితే వేసాను. ఇది నెక్స్ట్ బాడీలో ఎంతవరకు వర్క్ చేయాలో అంతవరకు వర్క్ చేస్తాం భయ్య మనం. అంటే కస్టమర్ ఒకటే మొత్తం చెక్ చేయండి భయ్య అని చెప్పి మనకి ఫ్రీడమ్ ఇచ్చామనుకో, మనకి ఛార్జ్ వస్తుంది కదా. ఎతికి మొత్తం రిపేర్ చేసి అల్లు ఛార్జీలు అంటే కస్టమర్ మీద వేసి పిండేస్తాం వాళ్ళు అంతే. వాళ్ళు చెప్పినంత వరకు అయితే కొన్ని వెహికల్స్ వాళ్ళు చెప్పినంత వరకే చేస్తాం. కొన్ని వెహికల్స్ ఏంటంటే మనకి హ్యాండ్ ఓవర్ చేస్తారు. అరే నా మీరు ఏముందో మొత్తం చూసానంటారు, అంతే పిండేస్తాం. ఇంకా ఏంది సర్వీస్ ఛార్జీలు. ఎందుకంటే కస్టమర్ చెప్పలే పలానా ప్రాబ్లం కనబడింది అనుకో, ఎతికి చేస్తాం, దానికి ఛార్జ్ చేస్తాం కంపల్సరీగా భయ్య. ఉన్న విషయం నేను ఓపెన్గా ఒప్పుకుంటాను. అక్కడ ఛార్జీలు ఎందుకంటే ఎతికి చేస్తా. ఎతికి అట్లా ఎలా కొడతారో అలా ఎతికి చేసి ఛార్జీలు వేస్తాను. ఓకే. ఇప్పుడు ఫైనల్గా అయితే మీరు ఇంజిన్ బీటింగ్ చెక్ చేసి అదేవిధంగా మనం లాక్ సైడ్ కానీ చేంజ్ చేస్తాం. వచ్చినప్పుడు ఈ మీటర్ ఉంది కదా, మీటర్ డిస్ప్లే అనేది మొత్తం పోయింది. ఓకేనా. డిస్ప్లే చేంజ్ చేస్తాం, టైం సెట్ చేయాలి. ఇప్పుడు టెస్ట్ డ్రైవ్లో వచ్చేసి 5.8 తిరుగున్నాను. ఒకసారి ఇంజిన్ బీటింగ్ వినేయండి. ఇక్కడ చూడండి, ఈ స్క్రూల కోసం ఎంత ట్రై చేసా అంటే అంత ట్రై చేస్తా. ఈ స్క్రూస్ అనేది డ్యామేజ్ అయిపోయింది, కస్టమర్ చేంజ్ చేయమన్నాడు. అందుకని ఏంటంటే లోపల ఆయిల్ గిల్ మొత్తం క్లీన్ చేసి చేంజ్ చేసి ఈ స్క్రూస్ కోసం చాలా మనకి పల్సర్లో చూసుకుంటే వైట్ కలర్ వస్తుంది. వైట్ కలర్ ఇక్కడ యూస్ చేయకూడదు. మనకి ఒకటి కరిజ్మా కానీ యూనికాన్ అంటే లేటెస్ట్ యూనికాన్ కానీ లేకపోతే ఎఫ్జెడ్ కానీ యూస్ చేయొచ్చు. అది ఒక బ్లాక్ వస్తుంది. ఇది కరిజ్మా బ్లాక్ స్క్రూ, చాలా నీట్గా ఉంటుంది. ఓకేనా. ఇంజిన్ బీటింగ్ అయితే చూడండి. ఇంజిన్ కానీ చాలా బాగుంది భయ్య. బండి డ్రైవింగ్ కానీ చాలా నీట్గా చాలా సూపర్గా అయితే ఉంది. అయితే భయ్య మీరు చెప్పండి భయ్య, బండి ఎలా ఉంది? అది టోటల్గా అయితే మీకు వీడియో నచ్చిన లైక్ నా కమెంట్స్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ వీడియోస్ మా ఛానల్కి గట్టిగా సపోర్ట్ చేసేయండి. థ్యాంక్ యూ.